కాగజ్నగర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హేమలతను సస్పెండ్ చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు సిఐటియు ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో వినతిపత్రాన్ని ఇచ్చారు. కార్మికులకు అనివార్య కారణాల వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు సదరు కార్మికుల కుటుంబాలు లేబర్ ఆఫీసులో క్లెయిమ్ చేసుకున్నప్పటికీ కూడా గత 3 నెలలుగా ఫైళ్లను అధికారులకు ఫార్వర్డ్ చేయకుండా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ఫైళ్లను ఎందుకు ఫార్వర్డ్ చేయడం లేదని సిఐటియు నాయకులు ప్రశ్నిస్తే నేను ఇక్కడ ఇన్ఛార్జిని మాత్రమే, ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారన్నారు. లేబర్ ఆఫీసర్ హేమలతపై జిల్లా కలెక్టర్ జీసీఎల్ జోక్యం చేసుకుని సస్పెండ్ చేయాలని, ఆమె స్థానంలో రెగ్యులర్ ఆఫీసర్ని కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు. లేబర్ ఆఫీసర్ గారు మరి విధులను నిర్లక్ష్యం చేస్తూ ఏవైతే కార్మికులు చనిపోతే రావాల్సినటువంటి బెనిఫిట్స్ క్లెయిమ్స్ మరి పై అధికారులకి వాళ్ళు క్లెయిమ్ చేసిన తర్వాత 15 రోజుల్లోపు ఆ ఫైల్ అనేది పై అధికారులకి ఫార్వర్డ్ చేయాలి. మరి అలాంటిది 3 నెలలు 4 నెలలు గడుస్తున్నా కూడా ఏఎల్ఓ గారు ఫైల్ ఫార్వర్డ్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కార్మికులను ఆఫీసుల చుట్టూ తింపుతున్నారు. ఎందుకు చేయడం లేదని చెప్పేసి కార్మికులు అడిగినప్పటికీ ఆమె ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను, మీ ఫైల్స్ ఫార్వర్డ్ చేయాలని రూల్ ఏం లేదని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. మరి ఆమె ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటూ విధులను ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తుంది. నిర్లక్ష్యం చేస్తున్న విషయం పక్కన పెడితే ఇంకా కార్మికులతోని కార్మిక సంఘాలతోని చాలా దురుసుగా మరి మీరు ఏం చేస్తారో చేసుకోకండి అన్న పద్ధతిలో ఆమె మాట్లాడడం జరుగుతూ ఉంది. ఫోన్ ఎన్నిసార్లు చేసినా కూడా ఫోన్కు రెస్పాండ్ కావడం లేదు. ఆఫీస్ టైంలో 10 to 5 వరకు మరి ఆఫీస్ టైంలో ఫోన్ చేసినప్పటికీ కూడా ఆమె ఫోన్ లేపడం లేదు. ఆఫీస్ టైం తర్వాత ఫోన్ లేపకుండా ఇతర టైంలో ఆఫీస్ టైం కాదు ఆఫీస్ టైంలో ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉంది. మరి ఇదే విషయం పై అధికారులకి జేసీఎల్ గారికి కూడా 2-3 సార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె పద్ధతి ఆమె తీరు మారడం లేదు. మరి కార్మికులు మాత్రం రెక్కాడితేనే డొక్కాడనటువంటి ఈ భవన నిర్మాణ కార్మికులు ఒకరోజు పని చేస్తేనే వాళ్ళు ఆ కూలితోని మరి పొట్ట గడపాల్సిన పరిస్థితి ఈ కార్మికులకు ఉంటుంది. అలాంటిది మీరు రేపు ఎల్లుండి ఆ మేడం మరి వారం మొత్తం సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళు పనులకు పోకుండా ఈ క్లెయిమ్ చేస్తే కొన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది. వాళ్ళ పనులు కూడా రోజువారీ వాళ్ళకి వచ్చే వేతనం కూడా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా రెస్పాండ్ కావడం లేదు. ఇలాంటి అధికారిని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈమెని సస్పెండ్ చేయాలి వెంటనే. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.